ముందుగా మీకు అలాగే ప్యానెల్ లో పెద్దలకి 99 వీక్షకులకు నమస్కారం సార్. మేమందరం ఇక్కడ స్థానికులుగా ఉంటున్నాం. అలాగే స్వామివారి భక్తుల్లో కూడా మేము కూడా ఉన్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామి నమ్ముతున్న ప్రతి ఒక్కరిని నిజంగా తీవ్రంగా కలిచివేసిన విషయం సార్. మీరు నమ్ముతారో నమ్మరో చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పటి నుంచి ఎలా వాగుతున్నారంటే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇది రాజకీయ కోణంలో చూస్తున్నారు, కడాన కుట్ర తిరుమల చేస్తున్నారు. లడ్డు కూడా స్వా మీరు మాట్లాడండి. స్వామివారిని కూడా రాజకీయం చేస్తున్నారని ఓని బాపోయి నిన్నటి నుంచి మనం ప్రతి డిబేట్ లో కూడా మనల్ని ఖండించే ప్రయత్నం, మా నోరు నొక్కే ప్రయత్నం చేశారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి, ఆయన ఇది ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక స్టేట్మెంట్ ఇస్తారా అని ఆలోచించే కూడా ఇంకిత జ్ఞానం లేని వీళ్లతో మాట్లాడటం అనవసరం అనుకుని సైలెంట్ అయిపోయి దాని తర్వాత ఏం జరిగిందంటే మన వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, మాజీ చైర్మన్లు కరుణాకర్ రెడ్డి గారు వచ్చి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అంటే నేను ప్రమాణం చేస్తాం తిరుమలకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు రెడీనా అంటే సార్ నాకు ఒకటే ఒక డౌట్ సార్. అంటే కోర్టులో ఉన్న ఒక వ్యక్తి హంతకుడు అని చెప్పి మనం అతన్ని సరెండర్ చేస్తే అతను ప్రమాణం చేసి నేను చంపలేదు అంటే అతను నిర్దోషి కింద ప్రకటించి వదిలేస్తారా సార్? అంటే ప్రమాణాల ద్వారా మీరు నిజ నిర్ధారణ చేస్తారా? మేము ఎంక్వైరీకి సిద్ధం, మా ప్రభుత్వంలో ఎలాంటి తప్పులు జరగలేదని వీళ్ళిద్దరు ఎవరైతే చైర్మన్లు ఉన్నారో వాళ్ళు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారికి ఎంక్వైరీ ఏమైనా రిక్వెస్ట్ చేయాలి కానీ ఈ ప్రమాణం చేస్తానని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసి బొర్జల్లే ప్రయత్నం ప్రభుత్వం మీద ఎన్డీఏ కూటమి మీద చేశారు తప్ప ఎక్కడ నిజ నిర్ధారణకు సిద్ధం కాలేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు తప్పు చేశారని. ఈ రోజు మనం అంటున్న మాట కాదు, NDDB రిపోర్ట్ సార్. ఇది 6 pages ఆఫ్ రిపోర్ట్ ఉంది. ఇది ఖచ్చితంగా దీని మొత్తం అందరూ చదివితే అవగాహన ఉంటుంది వైసీపీ అధికార ప్రతినిధులకి. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ సార్. మేము ఇస్తున్న రిపోర్టో లేకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇస్తుందో పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నదో కాదు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. ఏదైతే తిరుమలకు ఉపయోగించిన నెయ్యి ఏదైతే ఉందో దాంట్లో పామ్ ఆయిల్ అలాగే అనిమల్ ఫ్యాట్ ఉంది. నేను ఆ పేర్లు కూడా ప్రస్తావించలేను సార్. బీఫ్ కానీ అండ్ కొన్ని ఫిష్ ఆయిల్ కానీ దీంట్లో ఉంది అని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. సో ఇప్పుడు ఏం మాట్లాడతారు అంటే స్వామివారి ప్రసాదాల్ని కూడా కల్తీ చేసే స్థాయికి దిగజారిపోయారా? అంటే ఈ 5 ఏళ్లలో మేం గమనించి ప్రజల దగ్గర నుంచి విన్న విషయాలు మీ అందరు కూడా చూశారు. అన్నదాన సత్రంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేదు, చాలా నాసి రకం ఫుడ్ అందుబాటులోకి ఉంది అక్కడ. ఎందుకంటే ఎవ్వరు తిరుమలకి వెళ్ళినా అక్కడ ప్రసాదం స్వీకరించకుండా వచ్చిన వాళ్ళు ఉండరు. అది ఎంత ధనికులైనా కావచ్చు, అది కోటీశ్వర్లైనా కావచ్చు, స్వామివారి ప్రసాదం స్వీకరించే వస్తారు. అంటే అప్పుడు క్వాలిటీ బాగుంటుంటేనే అక్కడ హైజీనిక్ గా ఉంటేనే వెళ్ళి ఉంటారు కదా. ఇప్పుడే ఈ ఆరోపణలు వస్తున్నాయి 5 ఏళ్లలో. అంటే ఇక్కడ కరెక్ట్ చేసుకోమని చెప్పినా కూడా ఈవెన్ మేం కూడా వెళ్ళి చూస్తే కూడా అక్కడ అన్నం అంతా జిగురుగా, ఆ సాంబార్ అయితే క్వాలిటీ లేకుండా ఉంది. అండ్ ఎక్కడైతే స్టాల్స్ ఉంటాయో బయట ఆ అన్నదాన సత్రానికి వెళ్ళడానికి దూరంగా ఉన్న వాళ్ళకి స్టాల్స్ బయట పెట్టి సాంబార్ అన్నం పెరుగడం ఇలాంటి అందుబాటులో పెడతారు. అటువంటి స్టాల్స్ లేవు, పసిబిడ్డలకు పాలు లేవు, రూమ్లు సరిగ్గా అందుబాటులో లేవు, రూముల్లో కూడా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. డ్రగ్స్ ఒక అతను కాళ్ళకు కట్టుకొని డ్రగ్స్ తీసుకుపోయి పైన అందుబాటులో ఇచ్చిన నేను చూస్తున్నాం. అలాగే మద్యం, సిగరెట్స్ ఇటువంటివి కూడా ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు? అండ్ నిజంగా సార్ నాకు కూడా తెలియదు, తిరుమలలో నాసిరకం లడ్డు మేము కూడా గమనించాం. ఆ చెమ్మ తగ్గిపోయింది, ఆ స్మెల్ తగ్గిపోయింది అని విన్నాం. కానీ ఇంత నీచాన్ని కొడిగట్టి ఏకంగా కల్తీ నెయ్యినే స్వామివారికి వినియోగిస్తున్నారు, స్వామివారి ప్రసాదానికి వినియోగిస్తున్నారు నేను ఊహించలేదు. 50 ఏళ్లుగా ఉన్న కాంట్రాక్టర్స్ ని మార్చి కొత్త కాంట్రాక్టర్స్ ని ఎందుకు పిలిచారు? టెండర్లు వీళ్ళకి నచ్చిన వాళ్ళకి ఎందుకు ఇచ్చుకున్నారంటే ఇదే ఇలాంటి నాసిరకం నెయ్యి. ఈవెన్ మా ఇళ్లలో మనం వాడే నెయ్యి కూడా 350కి రావట్లేదు సార్ ఈ రోజుల్లో. అట్లాంటి 320కి ఒక స్వచ్ఛమైన ఘీ మీకు ఎలా వచ్చింది? అంటే ఇది ఫేక్ కంపెనీలకు మీరు ఇచ్చుకొని దీంట్లో టెండర్లు పాడుకొని ఆ డబ్బులు దోచుకోవడం కోసం స్వామివారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేస్తారా? అంటే ఇంత నీచాన్ని కొడుగట్టిన వాళ్ళకైతే శిక్షలు ఖచ్చితంగా పడాలి. కఠినమైన శిక్షలు పడి వారి స్వామివారి దర్శనానికి కూడా దూరం చేయాలి సార్. ఎందుకంటే మనోభావం కాదు ఇది. కీర్తన్ గారు ఒక ప్రశ్న. సరే, లడ్డూలో వినియోగించే నెయ్యి క్వాలిటీకి సంబంధించి సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పి అలర్ట్ చేస్తే కానీ మనం తెలుసుకోలేనంత దుస్థితిలో ఉన్నాం. రెండోది, అసలు ఆ లడ్డూ కాంట్రాక్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ నాన్ హిందూ. హైందవేతరుడికి ఎలా కాంట్రాక్ట్ ఇస్తారు? దీన్ని ఇంతవరకు ఎవరు క్వశ్చన్ చేయలేకపోయారు. వచ్చిన తర్వాత ఇప్పుడు మన కాసేపట్లో శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడతారు. ఆయన మీ బోటి వాళ్ళు అందరూ కలిసి చేసిన పోరాటం ఫలితంగా మొత్తానికి ఆ కాంట్రాక్టర్ని ఇంటికి పంపించారు మొన్న మధ్య. ఇది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకు ఇంత జరుగుతుంటే, మీరు స్థానికులు కాబట్టి మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బయట ఉండే మాలాంటి వాళ్ళకన్నా కూడా మీరు చేశారు పోరాటాలు. బట్ హైందవేతరుల ఎంట్రీ ఎలా జరిగింది? నేను ఇక్కడ 325 రూపాయలకి కేజీ నెయ్యి సరఫరా చేసిన దాని వెనక కక్కుర్తి ఉందా, కుట్ర ఉందా? నేను చాలా స్పెసిఫిక్గా అడుగుతున్నాను. అంటే హైందవ ఆలయాల్ని, ఆరాధనా స్థలాల్ని కలుషితం చేసే ఒక సైలెంట్
కాన్స్పిరసీ ఏదో నడుస్తోంది అనే అనుమానం అయితే వస్తుంది హైందవ సమాజానికి. ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా రావాల్సిందే సార్. ఎందుకంటే మీరు ప్రభుత్వం వేరుగా ధార్మిక సంస్థ వేరుగా ఉండాల్సిన దాన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంత ఇన్వాల్వ్ అయి తన కుటుంబ సభ్యులకి తనకు నచ్చిన వాళ్ళని అక్కడ అగ్ర పదవుల్లో ఎందుకు పట్టబెట్టారు? అక్కడ ఈఓ గారు కానీ, అడిషనల్ ఈఓ గారు కానీ, అలాగే చైర్మన్ గారు కానీ మొత్తం ఆయనకు సంబంధించిన వ్యక్తులే ఉన్నారు. దీని ద్వారా ఏకంగా మన దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ స్వామివారి సన్నిధిలోనే వాళ్ళ పిన్ని గారు ఆయనని కీర్తిస్తూ ఉన్న మాటలు కూడా మనం విని ఉన్నాం గతంలో. సో ఇవన్నీ గమనిస్తే దీని మీద కుట్ర ఉంది. అలాగే దీన్ని డబ్బులు దోచుకోవడం కోసం వివిధ మార్గాలు ఎంచుకున్నారు. కాంట్రాక్ట్ రూపంలో దోచుకున్నారు, స్వామివారి ప్రసాదాల రూపంలో, దర్శనాల రూపంలో, స్వామివారి సంపదని దోచుకునే ప్రయత్నము టెండర్ల రూపంలో, ఈవెన్ కింద కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్స్ కూడా రోడ్డు కూడా స్వామివారి డబ్బులు వాడారు. ఈవెన్ మన కలెక్టర్ ఆఫీస్ మాకు పద్మావతి స్వామివారి సన్నిధి పద్మావతి ఉనింది, దాన్ని తీసుకొని పోయి క్వారంటైన్ సెంటర్ చేశారు. దాని తర్వాత స్వామివారి సంపత్తో కట్టిన ఆ బిల్డింగ్ ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ గా వాడుతున్నారు. ప్రభుత్వానికి స్వామివారికి సంబంధం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక కుట్ర కోణంలో స్వామివారి సంపదని పూర్తిగా దోచుకునే ప్రయత్నం, స్వామివారి మీద నమ్మకం తగ్గించేలాగా ధనికులకే స్వామివారిని చేరవేసే విధంగా బారులు తీరేలాగా స్వామివారిని భక్తులను ఇబ్బంది పెట్టించారు, ప్రసాదం అందుబాటు లేకుండా చేశారు. ఇప్పుడు మనం చూస్తే ఈ కుట్ర కోణంలో కూడా మీరు ఒకసారి అలా కూడా మనం ఆలోచిస్తే హైందవులకి ఇబ్బంది కలిగించే లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని అనుకుంటారు ఎవరైతే స్వామివారిని విశ్వసించి నమ్ముతారు. సో నేను మా ఎన్డీఏ కూటమి తరపున ఖచ్చితంగా వీళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడాలి. స్వామివారి సేవకు కానీ స్వామివారి దర్శనానికి కూడా అనుమతించకూడదు సార్. రైట్. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్తాం. శ్రీనివాస్ చౌదరి గారు, ఇన్ఫ్యాక్ట్ మనం గడిచిన ఏడాది నుంచే ఇటువంటి వార్తల గురించి చాలా స్పష్టంగా చాలాసార్లు డిబేట్ చేశాం. ఏదో జరుగుతోంది తిరుమలలో, హైందవేతరులు ఎంట్రీ ఇచ్చారు రకరకాల మార్గాల్లో. ఇప్పుడు కొత్తగా నామాలు వేసుకొని ఒళ్ళంతా నామాలు వేసుకొని తిరుగుతున్న వాళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాంటి ఎంట్రీ జరిగినా కూడా ఎందుకని మరి ప్రభుత్వం ఎందుకు అప్రమత్తంగా లేదు? తర్వాత వెంకటేశ్వర స్వామి తర్వాత తానే అంతటి వాడినని భావించిన ధర్మారెడ్డి గారు దీని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీరేమనుకుంటున్నారు? అండ్ రెండోది చాలా ప్రధానమైన డిమాండ్ భక్త కోటి నుంచి వస్తుంది. తక్షణం తిరుమల లడ్డూల్ని ఉపసంహరించాలి, తిరిగి ఫ్రెష్గా కల్తీ లేని నెయ్యి, కల్తీ రహిత నెయ్యి వచ్చిన తర్వాతే లడ్డూ పోటులో లడ్ల తయారీ మొదలెట్టాలి. ఇప్పుడు అన్నీ ఎక్కడికైనా ఒకవేళ బయట మార్కెట్లోకి కూడా కొన్ని టెంపుల్స్కి కూడా పంపిస్తుంటారు, వీళ్ళు వివిధ రాష్ట్రాల్లో ఉన్న టెంపుల్స్కి పంపిస్తుంటారు. అవన్నీ కూడా ఉపసంహరించాలి, తక్షణం నిలిపేయాలనే డిమాండ్ కూడా వస్తుంది. ఎస్ సార్. మొదట శ్రీధర్ గారు, మీకు డబల్-9 ప్రేక్షకులకి, అలాగే ప్యానల్లో ఉన్నటువంటి కెఫ్నా గారు, జనసేన నేత, అలాగే స్వామి గారికి, ఎవరు ఉన్నారో వాళ్ళకి కూడా నా తరపున తెలుగుదేశం తరపున మొదటి నమస్కారాలు. సార్, బాధగలిగించే విషయం ఇదేం ఘోరం గోవిందా. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం, పెరిగాం కాబట్టి లడ్డు తింటే ఆ నెయ్యి కడుక్కోవడానికి మాకు గంట సేపు పడుతుంది సార్, చెయ్యి పోదు, అంత స్వచ్ఛమైన నెయ్యి. ఆ వాసన ఇంటికి వస్తే ప్రసాదాలు 3 ఇళ్ళకు వాసన వస్తుంది. అంటే కొండకు పోయి ఇచ్చారు వీళ్ళు, ప్రసాదాలు తీసుకొచ్చారు అబ్బా అని. అంత గొప్ప చరిత్ర కలిగిన దాదాపు 360 సంవత్సరాల పైచలకు లడ్డు తయారీ విధానంలో ఉన్నటువంటి ఆ చరిత్ర ఒక్కసారిగా యావత్ భక్తజనం ఉలిక్కి పడే విధంగా ఈరోజు సంఘటన సీఎం గారు చెప్పిన తర్వాత, అరే మనం గుడ్డు మాంసం తిన్నామా, ఆవు పువ్వు తాగామా, ఆ ప్రసాదాలు ఎటువంటి దుర్మార్గమైన సంస్కృతి అని చాలా మంది బాధపడ్డాం సార్. నిజంగానే తలుచుకుంటే గగురుపాటు పుట్టిస్తాం. దీని మీద ఈ సంఘటన ఇప్పుడు ఈ రాత్రి వెలుగు వచ్చిన సంఘటన కాదు సార్. తెలంగాణలో విజయ్ కుమార్ రెడ్డి గారు, డిఆర్డిఏ ప్రాజెక్ట్ సీనియర్ నాయకుడు, ప్రొఫెసర్ టి సురేంద్ర డైరీ ఎక్స్పర్ట్, స్వర్ణలత డైరీ ఎక్స్పర్ట్ లో ఉన్న ప్రొఫెసర్, ఈ ముగ్గురితో దాదాపు నెల క్రితమే కమిటీ చేశారు. స్వామివారి ప్రసాదాల్లో ఎందుకు నాణ్యత తగ్గింది, లడ్డులో ఎందుకు వాసన వస్తుంది, లడ్డు యొక్క నాణ్యత పడిపోవడానికి కారణమైంది అని పైన వాళ్ళు రీసెర్చ్ కలెక్ట్ చేసిన గతంలో వచ్చిన నెయ్యి డబ్బాలలో ఉన్నటువంటి నిల్వ ఉన్నటువంటి నెయ్యిని కూడా శాంపుల్ గా తీసుకొని గుజరాత్ లో ఉన్నటువంటి నేషనల్ డెవలప్మెంట్ డైరీ వాళ్ళకి బోర్డుకి ఇచ్చారు. వాళ్ళు అనేక రకాలుగా 2-3 రిపోర్ట్లు తయారు చేశారు. ఆ రిపోర్ట్ లో ఈ ఎక్స్పర్ట్ పంపించిన ఈ ప్రొఫెసర్లు ముగ్గురు కమిటీగా ఉన్నటువంటి ఆ రిపోర్ట్లు తీసుకొని, ఆ మెటీరియల్ తీసుకొని పరిశీలిస్తే చాలా ఘోరంగా నీచాతినీచంగా సోయాబీన్స్ ఆయిల్,
సన్ఫ్లవర్ ఆయిల్, ఫిష్ ఆయిల్, ఇంత ఘోరంగా నేను చూడాల. బీఫ్ ఫ్యాట్ వేరు, బీఫ్ లాడ్ వేరు. లాడ్ అంటే మాంసం సార్, మీకు అది తెలిసి ఉంటుంది. సో గోధుమ పిండి, కొబ్బరి, ఇవన్నీ చెప్పినవన్నీ నా జీవోలో ఉన్నాయి. ఇవన్నీ కూడా దాంట్లో కలిసి ఉన్నాయి. ఇది ఎంత ఘోరం అంటే, మీరు అన్నారు ఇప్పుడే ఒక మాట, గతంలో రామాలయం ప్రారంభించారు మోడీ గారు భారీగా, ప్రపంచవ్యాప్తంగా అతులు ఇచ్చి అక్కడికి 1,00,000 లడ్లు పంపించారు. ఆ లడ్లు ఇవే భారతదేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా పరుగు తీశారు. ఎంత దుర్మార్గం అంటే, 50 ఏళ్ల చరిత్ర కలిగిన నందిని డైరీ, అంటే నందిని డైరీ రిజిస్టర్ అయింది 20 ఏళ్ళు సార్. మళ్ళీ లాజిక్ ఉంటుంది ఇక్కడ. కర్ణాటక పాల ఉత్పత్తిదారుల సంఘం కింద ఫస్ట్ రిజిస్టర్ అయింది డైరీ. అప్పటి నుంచి వాళ్ళు కంటిన్యూగా 50 ఏళ్ళకి నందిని డైరీని పంపిస్తున్నారు. నందిని నుంచి ఆ యొక్క గీని, స్వచ్ఛమైన నెయ్యిని పంపిస్తారు. మీకు తెలుసు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొనాలంటే నాకు తెలిసి 800 నుంచి 1000 రూపాయలు ఖర్చు. అటువంటి నెయ్యిని వాళ్ళు 300, 700, 475 రూపాయలు పంపిస్తాను ఒప్పుకున్నారు. గతంలో 400కి అట్లా పంపించేవాడు. అది చాలేదని రేట్ తగ్గించాలని చెప్పి వాదించి నందిని డైరీని ఇబ్బంది పెట్టి, మీరు ఇచ్చేది సరిగా లేదు, మీరు సరిగ్గా పంపించలేదంటే 15,000 కేజీలు ఒక రోజుకి పంపించారు. అంత నెయ్యి మీ వల్ల కాదని చెప్పి కావాలని డిస్క్వాలిఫై చేసి చెన్నైలో ఉండే ఏఆర్ ఫుడ్స్కి ఇచ్చారు. ఆ ఏఆర్ ఫుడ్స్ అనే వాళ్ళు గుజరాత్లో టైప్ అయ్యి అక్కడ నుంచి కొంతమంది ఆల్ఫాసా అనే ఒక విదేశాలకు బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ నుంచి వీళ్ళు కీ తీసుకొని వీళ్ళు కొంత కలెక్ట్ చేసి ఈ 5 ఏళ్ళు సరఫరా చేశారు. ఎంతకంటే 320 రూపాయలు సప్లై చేసేసి. ఎంత ఘోరం సార్, 320 రూపాయలు నెయ్యి వస్తుంది సార్. అవును, ఈ నెయ్యిలో ఇన్ని కల్తీ రసాయనాలు కలిసి ఉన్నాయంటే, మేము తినిన ఆహారం దేవుడి ప్రసాదం అంటే, ఈ ప్రపంచం నుంచి ప్రతి భక్తుడు ఒక్క నిమిషమైనా దేవుని చూడాలి, ఎట్టి పరిస్థితుల్లో స్వామివారి ప్రసాదం తీసుకెళ్ళాలి. తింటే అతను అద్భుతమైన ఆనందాన్ని పొందుతాడు. అమ్మా, నేను దేవుడి ప్రసాదం పొందాను అబ్బా. ఆ ప్రసాదాల్లో కూడా దుర్మార్గంగా మీరు కల్తీలు చేస్తే, చౌదరి గారు, భారతదేశ తక్షణం మీ పార్టీ నుంచి, మీరు కూటమి భాగస్వామి పక్షంలో లీడ్ పార్ట్నర్, మీ పార్టీ నుంచి తక్షణం డిమాండ్ చేయండి ప్రభుత్వాన్ని, ఆ లడ్లను ఉపసంహరించండి, ఇమీడియట్గా లడ్లను ఉపసంహరించండి, బయటికి ఎక్కడికి వెళ్ళనీయమాకండి, లడ్ల విక్రయం ఆపేయండి. ఎందుకంటే ఇది భక్త కోటి అడుగుతోంది, ఆ బాధ్యత మీరు భుజానికి ఎత్తుకోండి. నేను దీని మీద నిన్న దర్శన గుడ్డెళ్ళి వచ్చాను సార్. మొన్న విజయవాడ కలిసి ఒకటే మాట చెప్పాను. ఆ నెయ్యి డబ్బాలు, ఆ ప్రసాదాలు ఒకటే కదా సార్. సార్ లడ్డులోనే కదా సార్ ఇది కల్తీ చేసి, స్వామివారి కైంకర్యాలు ఉన్నాయి. స్వామివారి నెయ్యాభిషేకం, అలాగే అన్న ప్రసాదాలు, దద్దోజనం, పులిహోర, అదేవిధంగా పాయసం, ఇలాంటి వాటిలో చాలా వాటిలో కూడా కలుస్తాయి. అలాగే స్వామివారి ధూపదీపం, దీపాలు వెలిగిస్తారు, వాటిలో కూడా నెయ్యి పోస్తారు. టోటల్ కల్తీ. స్వామివారి కైంకర్యాలు, ప్రసాదాలే కాకుండా స్వామివారి యొక్క అన్ని కార్యక్రమాల్లో కల్తీ చేయడం కాకుండా ఈ నెయ్యి ఇతర కింద ఉన్న పైన కూడా పంపిస్తారు. అంటే 15,000 పైచులు కేజీలు ఉన్న నెయ్యి. ఈ నెయ్యి ఇంత అప్రతిష్ఠ చేయడానికి స్వామివారు మీకు ఏమన్నా తప్పు చేశారా? ధర్మం తప్పారా? ఎక్కడ సార్? కళ్ళు మూసుకొని ప్రపంచాన్ని పరిపాలిస్తున్న స్వామివారికి ఇంత ద్రోహం చేస్తారా? మమ్మల్ని దోచేశారు, మా మీద కేసులు పెట్టారు, ప్రజల్ని పీల్చి తిన్నారు, రకరకాలుగా ఘోరంగా రాష్ట్రాలు పరిపాలించారు, చేశారు, అయిపోయింది. ఆయన స్వామివారు తిరండయ్యా మనం వ్యక్తిని ఒకసారి ఆశ్చర్యపడే విధంగా, ఉనికి పడే విధంగా చేయడం అనేది చాలా బాధ కలిగింది సార్. చివరిగా ఒక నిమిషం మీరు చెప్పిన పాయింట్ కంక్లూడ్ చేస్తాను సార్. ఎస్ వాల్యూ కూడా గమనించారంటే బిలో 90% బిలో ఉంది. అంటే 100కి ఎస్ వాల్యూస్, అసోసియేషన్ వాల్యూ అనమాట. ఇంత దుర్మార్గంగా చేసిన వ్యక్తుల్ని మీరు చెప్పిన విధంగానే చట్ట ప్రకారంగా శిక్షిస్తాం, అరెస్ట్ చేస్తాం. ఖచ్చితంగా వీళ్ళు ఈ జీవిత కాలం స్వామివారి యొక్క కైంకర్యాలకు కానీ, బోట్లో కానీ దర్శనానికి కూడా పోకుండా నిషేధించాలని ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తాను సార్. ఇది చాలా బాధ కలిగించే విషయం. కోటి మొత్తం కూడా ఒక్కసారిగా నిమూరిపోయిన విషయం. కృష్ణాంజనేయులు గారు, ఇది ఏదో డబ్బులు చేసుకుందామనే కుట్ర. హైందవ సమాజం అత్యంత పవిత్రంగా భావించే తిరుమలలో కలుషిత వాతావరణాన్ని జాగ్రత్తగా పంపు చేసే ప్రయత్నమా, ఇంజెక్ట్ చేసే ప్రయత్నమా ఇది అంతా? కృష్ణాంజనేయులు గారు మ్యూట్లో ఉన్నారండి, మ్యూట్లో ఉన్నారు మీరు. వాసుదేవన్ గారు వినిపిస్తోందండి, వినిపిస్తుంది. ఇద్దరు కూడా ఒకళ్ళు అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి తెలుగుదేశము, భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన ఇద్దరు కూడా మాట్లాడారు. వాళ్ళిద్దరూ మాట్లాడినటువంటి వాటిని ఖచ్చితంగా పవిత్రత గురించి, లడ్డు ప్రసాదం సంబంధించినటువంటి భక్తుల మనోభావాల గురించి అన్ని మాట్లాడారు. కాబట్టి నేను మళ్ళీ ఆడి జోలికి వెళ్ళను.
అవన్నీ కూడా వాళ్ళు చెప్పినవన్నీ కూడా వాస్తవమైన అనుకుందాం. ముఖ్యమంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఇదంతా వెలుగులోకి వచ్చింది. నిన్న ఎన్డీడీబీకి సంబంధించినటువంటి నివేదికలు బయట పెట్టారు. ఇవన్నీ మీరు ఒక ప్రశ్న లేవనెత్తారు. ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు సమాధానం చెప్పాలండి. ఇప్పుడు డిబేట్ లో ఉంది, వాళ్ళు పార్టీ అధికార ప్రతినిధులుగా ఉన్నారు. ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు టీటీడీ బాగా ఉన్నటువంటి అధికారులు, అదే విధంగా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు. ముఖ్యమంత్రి ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడుగా, ఈ విధంగా జంతువుల కొవ్వుకు సంబంధించినటువంటి వాటిని వినియోగించారని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఎందుకు ఆ విధమైనటువంటి లడ్డూలకు సంబంధించినటువంటి వాటిని ఉపసంహరించలేదు అనేటువంటిది ఒకటి. ఇప్పటికైనా ఉపసంహరిస్తారా లేదని ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సినటువంటి ప్రకటన. రెండవ అంశం ఏమిటి అని అంటే, అసలు ఇది 100 రోజులైంది ఈ ప్రభుత్వం వచ్చి, ఎప్పటి నుంచో జరుగుతుంది అనేటువంటి దాని మీద ఇప్పుడు వరకు ఎన్డీడీబీ నివేదికల పరిస్థితి ఏంటి? జూలై 12న వాళ్ళు పంపిస్తే ల్యాబ్కి నమూనాలు, జూలై 23వ తేదీన నివేదికలు వచ్చాయి. అయితే మరి ఆ విధమైనటువంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సంబంధించినటువంటి వాళ్ళ కాంట్రాక్టర్లు ఇచ్చినటువంటి వాటిని అని అనుకున్నాం. అయితే మరి అలాంటప్పుడు ఇప్పటి వరకు ఏమైనా సరే దీనికి సంబంధించినటువంటి కేసులు నమోదయ్యాయా? ఎవరి మీద చర్యలు తీసుకుంటున్నారు? ఎవరు బాధ్యులు? దీనికి బాధ్యులు ఎవరు అనేటువంటిది తేల్చాల్సినటువంటి అవసరం ఉందా లేదా? దీంట్లో టీటీడీ ఈవోకి సంబంధించినటువంటి వాళ్ళు సంబంధించినటువంటి మొత్తం సేకరణకు సంబంధించినటువంటి వాళ్ళ కాంట్రాక్టర్ సంబంధించినటువంటి దాంట్లో ఇది నాణ్యత తక్కువ, లేకపోతే దీంట్లో కొవ్వు జంతువులకు సంబంధించినటువంటి కొవ్వుకు సంబంధించినటువంటి పదార్థాలు ఉన్నాయా? ఈ రెండింటి మధ్య వేరియేషన్ ఉందండి. డాల్డానో ఇంకొకటో కలవటమో ఇంకొకటో అది ఒకటి, అది కల్తీ అంటారు. జంతువుల కొవ్వు, పంది కొవ్వు, ఆవుకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు ఉండటం అనేటువంటిది ఇది భక్తుల మనోభావాలకు మరింత భంగం కలిగించేటువంటి అంశం. ఈ విషయంలో మరి దీన్ని తయారు చేసేటువంటి వైష్ణవ సంప్రదాయంతో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎప్పటి నుంచో ఈ లడ్డూ పోట్లో ఉండేటువంటి వాళ్ళకి ఈ విధమైనటువంటి విషయాలు తెలుసా లేదా? తెలిసినా కూడా ఇది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఇది ఏది పడితే వస్తే వాళ్ళు వెంటనే దానికి యాక్సెప్ట్ చేయరు కదా. ఒకళ్ళు యాక్సెప్ట్ చేశారు అంటే అప్పుడు ఏమైనా టీటీడీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఒత్తిడి చేశారా? వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారా? ఇవన్నీ కూడా లేకుండా ఈ రోజున ప్రభుత్వము ఇది రాజకీయ పరమైనటువంటి అంశం కింద ఒక పార్టీ అధికారంలో ఉండేటువంటి వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళ మీద ఆరోపణల వరకే పరిమితం అయితే కుదరదు. రెండవది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లేవనెత్తినటువంటి కొత్త అంశం దీంట్లో ఏంటి అని అంటే, ఇది జూలై 12న పంపించినటువంటి నమూనాలు, జూలై 23న వచ్చినటువంటి ఎన్డీడీబీకి సంబంధించినటువంటి నమూనాకు సంబంధించినటువంటి ఫలితాలు, ఇదంతా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే నెయ్యి సంబంధించినటువంటి అప్పుడు సేకరణ జరిగిందో, ఇది ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళే ఈ విధమైన నెయ్యిని ఉపయోగించారు, ఇది ఈ ప్రభుత్వం యొక్క చేసినటువంటి తప్పు, ఇది మా మీద ఎందుకు వేస్తారు అనేటువంటి దాని మీద వాళ్ళు ఆరోపణ చేశారు. జూలై 12 నుంచి 23 వరకు ఎప్పుడు ప్రభుత్వం ఎవరిది ఉంది? ప్రభుత్వం ఇది ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, జూన్ 12వ తేదీన అధికారంలోకి వచ్చింది. అలాంటప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన దానికి ఈ పాతయా కొత్తయా అయినటువంటి ఇవి కూడా తేల్చాలి కదా. తెచ్చినటువంటి నెయ్యికి సంబంధించినటువంటి విషయంలో అది పాతదా సేకరించింది, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సేకరించినటువంటిదా తేల్చాలి కదా. ఇప్పుడు వరకు ఎందుకు కేసులు పెట్టలేదు? మన ముఖ్యమంత్రి దగ్గరికి దృష్టికి వచ్చినటువంటి పరిస్థితి ఉంటే, నివేదికలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంటే, సమాచారం ఉన్నప్పుడు ఎందుకు కేసులు పెట్టలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు కేవలము ఈ రోజున రాజకీయ పరమైనటువంటి లబ్ధి పొందేటువంటి స్టేట్మెంట్లకు ఎందుకు పరిమితం అవుతున్నారు? ఇది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి అంశం కదా. ఇంతకన్నా సీరియస్ అంటే కృష్ణాంజనేయులు గారు మీరు అంటున్న దాంట్లో నాకు ఒక ఇది అర్థం బయటకు వస్తుంది. ఏంటంటే, ఓకే, గవర్నమెంటే ఎలిగేషన్స్ లెవెల్ చేస్తుంది కానీ చర్యలు తీసుకోవట్లేదు అంటారు. 1 by 1 అంటే ఇదేదో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది. ఒక ఇష్యూ అయిపోగానే రెండో ఇష్యూ. అంటే ఇంకో ఆలోచన ఏంటంటే, సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్రోల్స్ మొదలైనాయి. ఇవన్నీ బయటికి తీసుకొచ్చి సూపర్ 6ని జాగ్రత్తగా పక్కన పెట్టేస్తున్నారు. ఆ అంశాలు జనం లేవనెత్తకుండా వీటి మీద దృష్టి కేంద్రీకరించేలాగా చేస్తున్నారు. ఇదో ప్రతిపక్షం ఒక రకమైన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటే ప్రభుత్వం కూడా అలాగే చేస్తుందనే మాట వస్తుంది.
అని నెటిజన్స్ ఇక్కడ అంటున్నారు. ఒకటండి, ఈ విమర్శ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంది. ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారా లేదనేటువంటి విషయాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళు అవునా కాదనేటువంటి విషయం పక్కన పెట్టండి. అసలు నేనేమంటానంటే, భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి ఇంత తీవ్రమైన నేరం జరిగితే ముఖ్యమంత్రి దృష్టికి కూడా వచ్చిందనేటువంటి నేపథ్యంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకు రాజకీయ ప్రకటనలకే పరిమితం అవుతున్నారు, మీరు రాజకీయ లబ్ధి కోసమే చూస్తున్నారు అనేటువంటిది నా యొక్క ఆరోపణ. అధికార పక్షం వైపు నుంచి మీరు ఇది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారం కాదా? వాళ్ళ మనోభావాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ కూటమికి లేదా? ఇప్పుడు వరకు అసలు ఎందుకు కేసులు పెట్టలేదు, ఎందుకు చర్యలు తీసుకోవాలి? అసలు బాధ్యత ఎవరో చెప్పమనండి ఒకళ్ళుగా. అసలు ఎందుకు వీటిని ఉపసంహరించటం లేదు? ఈ లడ్డూల్ని మొత్తం ఈ భోజనాల దగ్గర నుంచి స్వామివారి కైంకర్యాల దగ్గర నుంచి అంతా ఇవన్నీ ఉపయోగిస్తున్నారని వీళ్ళే చెప్తున్నారు. ఉపయోగించేటువంటి వాళ్ళది ఎందుకు ఉపసంహరించి వాటిని వెంటనే అసలు మొత్తము లడ్డూ పోటు మొత్తాన్ని శుద్ధి చేసి కొత్త నెయ్యి వచ్చిన తర్వాత మాత్రమే తయారు చేయించి వెంటనే అప్పుడు కొత్త వాటిని భక్తులకు అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందా లేదా? అంటే మీకు రాజకీయం కావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందువులకు మొత్తాన్ని మోసం చేస్తుంది, హిందువుల భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి కుట్రలు చేద్దామని వైసీపీని టార్గెట్ చేయాలి రాజకీయంగా. అంతే తప్ప చర్యలు తీసుకోరా మీరు ప్రభుత్వంలో ఉన్నారనే విషయం మర్చిపోతే ముఖ్యమంత్రి మాట్లాడింది, ఈ రోజున మంత్రులు అందరూ మాట్లాడుతున్నారు. ఒకసారి ముఖ్యమంత్రి ఏం మాట్లాడారో చూద్దామండి. ఒకసారి ముఖ్యమంత్రి ఏం మాట్లాడారో చూద్దాం ఈ అంశానికి సంబంధించి. తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. కడాన రైట్. సో చూసాం కదా, అంటే ముఖ్యమంత్రి లేవనెత్తారు. కృష్ణాంజనేయులు గారు అడుగుతున్న ఇదే కూడా ఏంటంటే, లేవనెత్తుతున్నారు బాగానే ఉంది, అక్యూజ్డ్ ఎవరో మీకు తెలుసు, కేవలం మీ రాజకీయ ప్రయోజనాల కోసమేనా లేదా నిజంగా నిందితులను అరెస్ట్ చేసే కార్యక్రమం ఏదన్నా ఉందా అని. మనతో పాటు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జ్వాలాపురం శ్రీకాంత్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఒకసారి వారి దగ్గరికి వెళ్దాం. వాళ్ళ దగ్గర ఆన్సర్స్ ఏమన్నా ఉన్నాయా దీనికి సంబంధించి. శ్రీకాంత్ గారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే శ్రీకాంత్ గారు. వెంకటేశ్వర స్వామిని సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మీ మీద ప్రధానంగా ఉన్న అభియోగం ఏంటంటే, ఒకటే కొంత మళ్ళీ కనుక మీరు అధికారంలోకి వచ్చుంటే వెంకటేశ్వర స్వామికి కూడా మతం మార్చేసి ఉండేవాళ్ళు మీరని. అదొక్కటే మిగిలింది. అదృష్టవశాత్తు వెంకటేశ్వర స్వామి జాతకం బాగుంది కాబట్టి మీరు అధికారంలోకి రాలేదు అని చెప్పేసి నెటిజన్లు నిన్న నుంచి హోరెత్తిస్తున్నారు. నిజమేనా శ్రీకాంత్ గారు? సార్ వెంకటేశ్వర స్వామి మన జాతకాలు అందరితే మార్చే స్వామి. ఆయన జాతకం మేము సార్ బాగుండడం, వారు ఎప్పుడూ బానే ఉన్నారు. కానీ మన రాజకీయ తప్పింది, లేకపోతే ఆయన కూడా మతం మార్చేసేవాళ్ళు మీరు అంటున్నా అని వాళ్ళు మీకు చెబుతున్నా. మనము చేసే రాజకీయాలకి ఆయన్ను లాగి భక్తులకు విరక్తి పుట్టేటట్టుగా చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇప్పుడు వీరు చెప్పినట్ల సభ్యులు మాట్లాడారు, ఏం చేస్తున్నారు. జూలై 17వ తారీఖు ఇస్తే 24వ తారీఖు రిపోర్ట్ వచ్చింది. ఒకవేళ సుబ్బారెడ్డి గారు కానీ మరి కరుణాకర్ రెడ్డి గారని మేము సిద్ధము, మమ్మల్ని అరెస్ట్ చేసుకోండి, దానికి ఏదైనా అయితే బాధ్యులైతే చేసుకోండి అంటున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు? ఫస్ట్ దీనికంతా సార్ ఒక విధంగా ఆలోచిస్తే, ఈ భక్తులు శ్రీ వైష్ణవులు ఆలయంలో బ్రాహ్మణులు అనే వ్యవస్థ నుంచి ఒకసారి వచ్చినామంటే, యాజ్ ఎ శ్రీ వైష్ణవేట్గా నాకు తెలిసిన మటుకు నేను దేవాలయానికి నిత్యము వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి నేను కూడా లడ్డుపోటు లేకి పోలేని పరిస్థితి. నేను శ్రీ వైష్ణవుని అయినా కూడా నేను కూడా లడ్డుపోటు లేకి ఇంతవరకు పోలే ఎప్పుడు కూడా. కానీ ఈ లడ్డుపోటులో ఎవరు ఏమి చేస్తున్నారనే విషయం అందరు గ్రహించాలి. అన్నప్రసాదాలు చేసేదానికి 46 మంది శ్రీ వైష్ణవులు ఉంటారు అన్నప్రసాదానికి.
నిత్యము అంటే పులిహోర, పొంగల్, పెరుగన్నము ఇటువంటి చేసే కార్యక్రమాలకంతా, అన్నప్రసాదాలకంతా 46 మంది ఉన్నారు. దాంట్లో 20 మంది సూపర్వైజర్లు, ఇంకా మిగతా 26 మంది మాత్రమే వంట చేస్తారు అనేది గమనించాలి. శ్రీ వైష్ణవులు మాత్రమే. లడ్డు వచ్చేటప్పటికి శ్రీ వైష్ణవులు గాని, స్మార్తులు గాని, మధ్వులు గాని, బ్రాహ్మణులు అనేవారు అందరూ కూడా లడ్డు పోటులో ఉన్నారు. దీనికి కాంట్రాక్టర్ అనేవాడు పదార్థాల సప్లైకి మాత్రమే కాంట్రాక్టర్, కానీ చెయ్యడానికి కాంట్రాక్టర్ లేడు. తిరుమల తిరుపతి దేవస్థానమే ఈ లడ్డుపోటు వాళ్ళతో చేయిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు నిన్న, దీనికంతా కలిసి రామానుజాచార్యుల కాలం నుంచి కూడా వారు ఉన్నప్పటి నుంచి 2 జియ్యంగార్లను పెట్టారు ఈ పర్యవేక్షణలో. వారి పర్యవేక్షణలో కూడా ఇవన్నీ జరుగుతాయి. నిత్య కైంకర్యాలు కానీ, ఈ యొక్క ప్రసాద వితరణ గాని, కార్యక్రమాలు గాని 2 జియ్యంగారులు, టిటిడి అధికారులు వీళ్ళందరితో కూడా చేస్తాయి లోపల బ్రాహ్మణులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు మమ్మల్ని జియ్యంగారులను కించపరిచినట్ట, అక్కడ లడ్డుపోటులో ఉండే బ్రాహ్మణులను కించపరిచినట్ట, అంటే మేము కళ్ళు మూసుకొని అధికారులు ఏమిస్తే అది చేస్తారా అక్కడ అనేది వారి విఘ్నతకే వదలాలి. అందులో ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక చిన్న విషయం మనం మాట్లాడుకోవాలి. హిందూ సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడే హక్కు సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి లేదు అనేది ఎందుకు అనేది ఒక విషయం తెలియజేస్తా. ఎందుకన్న విషయం కూడా తెలియజేస్తా. మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలలో తండ్రి చనిపోతే తలనీలాలు ఇచ్చి కర్మలు చేసే యొక్క బాధ్యత ప్రతి ఒక్క కొడుకు పైన ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేశారా ఒక్కసారి విచారించండి. అన్కనెక్టబుల్ థింగ్స్ అండి. అది ఏంటంటే అటువంటిప్పుడు హిందూ సంబంధం లేని వ్యవహారం అండి అది. ఆయన తండ్రికి అపరకర్మలు ఆయన నిర్వహించారా లేదా అనేది ఈ రోజు కాంటెక్స్ట్ కాదు. దయచేసి శ్రీకాంత్ గారు, ఈ రోజు సందర్భం కాదు. ఒక నిమిషం చౌదరి గారు, ఒక నిమిషం. ఆయన లెట్ హిమ్ కంప్లీట్. ఇక్కడ అందరినీ శిక్షించే బాధ్యత సీఎం గారికి ఉంది. ఎవరినైనా ప్రభుత్వం అంతా కూడా వారి చేతిలోనే ఉంది. అన్ని అధికారులంతా ఉన్నారు. దీనికి ఒక రిటైర్డ్ సైంటిస్టు 12 మందితో కలిపి వీరందరూ కలిసి తిరుపతిలో టీమ్ గా ఉన్నారు. ప్రభుత్వం వచ్చి 100 రోజులు పైనైంది. ట్యాంకర్లు మన చౌదరి గారు మాట్లాడుతూ డబ్బాలు అన్నారు. చౌదరి గారు, డబ్బాలు ఎప్పుడు రావు, ట్యాంకర్లే వచ్చేది. ఒక ట్యాంక్ అయిపోతే ఇంకొక ట్యాంక్ అయిపోతే ఇంకొక ట్యాంకు సబ్స్టిట్యూట్ పెట్టుకొని నడుపుతూ ఉంటారు. అక్కడ ట్యాంకర్ డబ్బా ఎవడు దాన్ని టెస్ట్ చేయడు. ట్యాంకర్లలో ఉన్న దాన్ని తీసుకొని అక్కడున్న సైంటిస్టులు 12 మంది దానికి సంబంధించిన కమిటీ సభ్యులు మాత్రమే చేస్తారు. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే జరిగింది. ఆ విషయము జూలైలో చేశారు. పాత ప్రభుత్వంలో జరగలేదు. వచ్చినా కూడా దానికి ఏమన్నా ఆధారాలను కూడా లోపలేయండి. ప్రతి ఒక్కరూ కూడా అందరూ స్వాగతిస్తున్నారు. ఇది హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విషయంలో, దేవాలయ విషయంలో ఎవ్వరూ కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఉత్తమ మాటలకు పోవద్దండి, శిక్షించండి. టార్గెట్ పెట్టుకోవాల, వెంటనే దీని పని అయిపోవాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారన్నారు, అప్పట్లో లోపలేశారు. ఎంత తొందరగా వేశారు? అదే విధంగా రెడ్ బుక్ ఉంది వాళ్ళ దగ్గర, వీళ్ళ పేర్లు ఉండనే ఉంటాయి. ఎంతసేపు అయ్యాలి లోపల? ఈ 2 నెలలు 3 నెలలు కాలం కావాలా లోపడేయడానికి? మన వైవి సుబ్బారెడ్డిని గాని, అక్కడ ఉన్న అధికారులను గాని, ఇప్పుడున్న కరుణాకర్ రెడ్డిని గాని ఎంతసేపు అయ్యాలండి లోపల అనుకుంటే? ఉత్తమ మాటలు మాట్లాడడానికి 10 మందిని ఏదో వైసీపీ మీద యుద్ధం కాదు ఇది జరుగుతున్నది. తిరుమల మీద యుద్ధం, వెంకటేశ్వర స్వామి మీద యుద్ధం, హిందూ సంస్కృతి సాంప్రదాయాల మీద కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. తెలుగుదేశం గాని, కూటమి గాని, జనసేన గాని మనమందరము హిందువులం. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను స్వాగతిద్దాం. ఏది చేసినా కూడా కరెక్టే. ఇప్పుడు ఎవరైనా తప్పు చేసింటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి, సీఎం గారికి మీరు బాధ్యతగా తీసుకోండి. చౌదరి గారు, ఎవరు తప్పు చేసినా తప్పే, ఎటువంటి పరిస్థితుల్లోనూ శిక్ష పడవలసిందేదే వాళ్ళకి. ఆ శిక్షణ ఏదో తొందరగా ఇన్ని రోజులు జాప్యం అవసరం లేదు అనేది నేను మీకు అందరికీ ఒక విధంగా శ్రీకాంత్ గారు, నాదొక ప్రశ్న అండి. శ్రీకాంత్ గారు, మీరే సమాధానం చెప్పండి. ఇప్పుడు 46 మంది శ్రీ వైష్ణవులు లడ్డూ పోటులో ఉన్నారంటున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నారు, ఏళ్ల తరబడి లడ్డు తయారు చేస్తూ వస్తున్నారు ఆ పోటులో ఉండి. కల్తీ జరిగినప్పుడు ఆ కల్తీని కనిపెట్టే దక్షత కూడా వాళ్ళకి ఉంటుంది కదా, అదే కుడ్ సెన్స్ కదా. ఎందుకని సెన్స్ చేయలేకపోయారు? 2 జియర్లు ఉన్నారండి, 2 జియర్లు ఉన్నారు. మీ హయాంలో వాళ్ళని మీ కాళ్ళ మీద సాగిల పడేలా చేశారు కదా మీ ఈవో గారు.
అవును సార్, నేను అదే జియర్లు ఉన్నారు సాగల ఇప్పుడు వచ్చింది కదా ఈ 100 రోజుల నుంచి సార్ జియర్లు సాగల పడినా ఈ యొక్క కైంకర్యాల విషయంలో కానీ ఇప్పుడు అక్కడ నేను చెప్పినది వంట పోర్టులో మాత్రమే. కానీ లడ్డు పోర్టులో అడిషనల్ పోర్టులో 190 మంది ఉంటారు, పడి పోర్టులో 426 మంది ఉంటారు. మొత్తం 616 మంది కళ్ళు మూసుకొని అక్కడ ఏది నెయ్యో ఏది కొవ్వో ఏది ఇది కాకుండా తయారు చేస్తున్నారా అనే విషయాన్ని గమనించాలి. ఇంకొక విషయానికి వద్దాం. దాదాపు దశాబ్దాల కాలం నుంచి 20 ఏళ్ళ 25 ఏళ్ళ 30 ఏళ్ళ నుంచి లడ్డు పోర్టులో పనిచేస్తున్న కార్మికులకి సార్ వాసుదేవన్ గారు ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, లడ్డు పోర్టులో పనిచేస్తున్న కార్మికులకి చాలా మందికి దాదాపు 50% పైన పిల్లలకి పిల్లలు లేరన్న విషయం గమనించాలి. పిల్లలు లేరు ఎందుకు అనేది ఒక ప్రశ్న వస్తే ఆ లడ్డు పోర్టులో ఉన్న హీట్ కి స్పర్మ్ కౌంట్ తక్కువయ్యి పిల్లలు పుట్టడం లేదు. కానీ దేవుని సేవ కోసం అక్కడ వాళ్ళు పనిచేస్తున్నారు. అటువంటి వాళ్లకు మీకు జీతాలు ఎంత తెలుసా సార్ వసుదేవన్ గారు? 20,000 రూపాయల జీతం, 22,000 రూపాయల జీతం. నేను ఎంటపడి గత ప్రభుత్వంలో ఎంటపడితే మన రాజశేఖర రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు పోతే వాళ్ళని పర్మనెంట్ చేయమని అడిగితే పర్మనెంట్ చేయక రాజశేఖర రెడ్డి గారి టైంలో దాదాపు 140 మందికి పర్మనెంట్ చేశారు. మన వైవి సుబ్బారెడ్డి గారిని ఎంటబడితే దాన్ని 22,000 నుంచి 38,000కు జీతం పెంచడం జరిగింది, 38,000కి. కానీ ఇటువంటి అడిషనల్ పోర్టులో వీలైతే వాళ్ళందరినీ పర్మనెంట్ చేయండి, ఈ ప్రభుత్వంలో నాణ్యత పెంచండి. అంతేగాని ఊరికే అన్న ప్రసాదాల గురించి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి బజారు కిడిచి శ్రీకాంత్ గారు నా ప్రశ్న పూర్తి కాలేదు. నా ప్రశ్న వెంటనే తీసుకోవాలి. ఒక్క నిమిషం చౌదరి గారు, ఒక్క నిమిషం. శ్రీకాంత్ గారికి ఒక ప్రశ్న. శ్రీకాంత్ గారు, మీరే చెప్పారు అన్ని ఏళ్ల తరబడి వాళ్ళు అక్కడ చేస్తున్నారు. సరే, వాళ్ళు కుటుంబ పరంగా వాళ్ళకి దక్కాల్సిన సంతానం కూడా దక్కకపోయినా సరే అక్కడ భక్తి శ్రద్ధతో చేస్తున్నారు. వాళ్ళు సెన్స్ చేయలేరా కల్తీ జరిగితే అని అడుగుతున్నా. గల్తీ జరిగినప్పుడు వాళ్ళు చెప్పాలి కదా పైకి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. మాకు అదే తెలియదే, మాకు ఏమి అక్కడ నెయ్యి ఇస్తా ఉన్నాడా, నూనె ఇస్తా ఉన్నాడా, కొవ్వు ఇస్తా ఉన్నాడా అనే విషయం ఇది కూడా తిరుమల తిరుపతి ప్రాంగణం లోపల ప్రాంగణంలో మాత్రమే జరుగుతుంది ఈ లడ్డు కార్యక్రమం. ఈ లోపలే బూందీ ఒకటి పెద్దది కొట్టి పక్కన పెట్టడం జరిగింది. కాబట్టి ఇటువంటి దీంట్లో ఎన్ని పదార్థాలు చేస్తారు సార్? జిలేబీ చేస్తారు, మురుకు చేస్తారు, పోలీ చేస్తారు, అప్పం చేస్తారు, వడ, దోశ, ఇటువంటి ప్రసాదాలంతా కూడా మనకు అంత మాత్రము నాణ్యత లేనిది కనపడడం లేదా అని అడుగుతున్నా. ఇంకొక విషయము, మీరు దీనికి వస్తే మనకు రేటు గురించి మాట్లాడారు. దాదాపు గత ప్రభుత్వంలో 295 రూపాయలకు ఒకరితో, 336 రూపాయలు ఒకరితో, 369 రూపాయలు ఒక్కరితో చేయడం జరిగింది. అంటే చాలా మంది పెద్దలు మాట్లాడారు 800 రూపాయలు 1000 రూపాయలు వస్తుంది కదా, ఎందుకు ఇంత తక్కువ పెడుతున్నారు అని. ఆ కంపెనీలన్నీ కూడా మేము దేవుని సేవలో నిమగ్నం కావాలి, మాకు లాభం లేకుండా ప్రజలకందరికీ భక్తులకందరికీ మేము చేసే విధంగా నాకు ఒకసారి ముందుకు పోవాలి అని చెప్పారు. కానీ ఇప్పుడు కూడా నందిని అనేటువంటి కంపెనీకి వాళ్ళు తక్కువ చేస్తామన్నారు, ఇవ్వలేదు. ఇప్పుడు మన టీడీపీ వచ్చిన తర్వాత ఎంతకి ఇచ్చారో మీకు తెలుసా? 460 రూపాయలకి ఇచ్చారు. 390కి 460కి ఎంత డిఫరెన్స్ ఉంది సార్? వీళ్ళు ఏమన్నా 800కి ఇచ్చి మంచి నాణ్యం తీసుకుంటున్నారా? నాణ్యత ఇస్తున్నారు, కాకపోతే ఇప్పుడు కూడా 460 రూపాయలకు మాత్రమే నందిని కంపెనీతో సప్లై చేసుకుంటున్నారు. దీంట్లో కాళహస్తి నుంచి కూడా మనకు పాత దాంట్లో తమిళనాడే కాకుండా కాళహస్తి నుంచి కూడా వచ్చేది అన్నది అందరు కూడా గమనించాలి. శ్రీకాంత్ గారు, ఒకసారి సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడారో కూడా చూద్దాం. సుబ్బారెడ్డి గారు కూడా నేను వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను. సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ మేము దేనికైనా సిద్ధము, ఒకసారి చూద్దాం. సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు, సుబ్బారెడ్డి గారు కార్యక్రమం సోదరు గారి చేతిలో పెట్టినాం. ఎంత తొందరగా శిక్షిస్తారో దీనికి ఎవరు బాధ్యులు అనేది సుబ్బారెడ్డి గారు బయట ఒకసారి విందామండి. సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడారో విందాం. పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం ఇనిషియేటివ్ గా తీసుకోవాలి, ఎందుకంటే ఇది సామాన్య విషయం కాదు. భక్తుల ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు, సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడారో విందాం ఒకసారి. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం, ఇటువంటి పరిస్థితిని అందరూ కూడా ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడారో wild comments like
while preparing Swamvari prasadams and laddus, animal fat being used. This is ridiculous. Entire, not only country, entire world, all Hindu devotees are hurt because of these comments. You should take back. These are all baseless and wild comments. Baseless. రైట్ If he has any proof, let him come and prove. రైట్ చౌదరి గారు. సో సుబ్బారెడ్డి సార్, గారు ఒక ఏంటంటే విషయం సార్, వర్షరావు గారు ఆ. నిన్న సార్, ఒక నిమిషం ఆగండి, శ్రీకాంత్ గారు చెప్పారు, శ్యామలరావు గారు కూడా ఏం చెప్పారు. చెప్పారు అది చూపించండి. కాసేపు ఆగండి, ఈవో కాసేపు ఆగండి. శ్యామలరావు గారు చెప్పారు, శ్రీకాంత్ గారు చంద్రబాబు కాసేపు నాయుడు గారు ఆగండి. సీఎం గారు ఒక విషయం ఆగండి, చెప్పారు, ఆగండి, కాసేపు శ్యామలరావు ఆగండి, గారు కాసేపు ఒక విషయం రైట్, ఇప్పుడు చెప్పారు. చౌదరి గారు ఇక్కడ మాట్లాడతారు. రాజకీయ ఓకే. కోణంలో మీ జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ గత భక్తులని హిందూ సంస్కృతి సాంప్రదాయాలను శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు. చౌదరి గారు మాట్లాడతారు ప్లీజ్. శ్రీకాంత్ గారు శ్యామలరావు గారు మాట్లాడింది ఒకసారి రిప్లై చేయండి సార్. చూద్దాం, అది కూడా చూద్దాం. ఒకటి చౌదరి గారు మాట్లాడతారు. మాట్లాడింది ఒకసారి చెప్పండి. చౌదరి గారు. చౌదరి గారు. ఆగండి, మీతో ఇద్దరు మాట్లాడండి, మీరే మాట్లాడుకుంటారు, ఇంకెవరు మాట్లాడలేదా? శ్రీకాంత్ రెడ్డి గారు, శ్రీకాంత్ గారు, మాట్లాడండి సార్, ఆగండి. మీరు మాట్లాడండి విని ఆగండి, మీరు ఆగండి, మాట్లాడడానికి ఆగండి, సమాధానం ఆగండి, చెప్పాను చౌదరి గారు. ఆగండి, అక్కడ ఆగండి, డబ్బాలు సప్లై చేయరు, మన ఆగండి, ఇల్లు ఆగండి, కాదు. ఆగండి. అక్కడ ట్యాంకర్లలో ఆగండి, మాత్రమే వస్తాయి. ఆగండి. ట్యాంకర్లను టెస్ట్ చేస్తారు. ఆగండి, 12 మంది అనేది గమనించాలి. రైట్ శ్రీకాంత్ గారు, ఆయన మాట్లాడియండి. శ్రీకాంత్ గారు, అక్కడ 15,000 తీసుకున్నారు. శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడివ్వండి. పీసీఆర్ శ్రీకాంత్ గారు ఆయన ఏమండి, మాట్లాడండి. మీరు ఇంక ఇద్దరు చెప్పేది వినరా? మీ వయసు స్క్రిప్ట్ రైట్, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి సార్, మళ్ళీ ఆయన రెచ్చగొట్టకండి, మీరు మాట్లాడండి. సార్, మహానుభావుడు డబ్బాల్లో నూనె తీదారంట, నాకు తెలియక అడుగుతున్నాను. నిన్ననే పోయా, పెద్ద పెద్ద డబారాల్లో నూనె పోసి తింపుతారు, ట్యాంకర్లు తీసుకొచ్చి కోట్లో పెట్టరు. పెద్ద పెద్ద డబ్బారాల్లో తీసుకొచ్చి లోపల నెయ్యి పెడతారు. అది కూడా తెలియకుండా బ్రాహ్మణుడు పాపం మాడుతుంటే నేను అమ్మాయికి నవ్వుకుంటున్నా. కొండ మీద మీకు తెలుసో తెలీదో డిక్లరేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డ జగన్మోహన్ రెడ్డి గారు నేమనాలి. బ్రహ్మోత్సవాల్లో పట్టుపస్తాలు భార్యాభర్తతో రాకుండా బ్రహ్మోత్సవాల్ని దుర్మార్గంగా ట్రీట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఏమనాలి? మీ పార్టీ ఆధ్వర్యంలో పైన పటాధిపతులకి చెప్పులు నెత్తిన పెట్టుకొని గోవిందులు చెప్పిన సందర్భాలు ఏమనాలి? కైంకర్యాలు ప్రసాదాల పైన ఈ విధంగా వివాదం తిరుగుతా ఉంటే అరెస్ట్ చేసేయండి, లేపేసేయండి. సార్, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కొన్ని చట్టాలు ఉంటాయి, విచారణ ఉంటాయి. మీకు తెలుసా, 475 రూపాయలు నందిని డైరీ పంపిస్తా ఉంది. మీరేమన్నారంటే 360 రూపాయలు అన్నారు. ఇంకో విషయం తెలిసిన 50,000కి పంపిస్తా ఉంది. మీరెందుకు ఆపేశారు? మీ కమిషన్ లేదనా? 4 కంపెనీల కంటే ఆయన ఇచ్చింది ఆర్డర్. నాకు 320, 350, 340 ఎందుకు ఇచ్చారు? కమిషన్లు బాగా వస్తున్నాయని చెప్పా. ఎందుకు మీరు మార్చారు? 50 ఏళ్లుగా డైరీ పంపిస్తున్న నెయ్యిని ఆపడానికి కారణం ఎవరు మీరు? ఒకటి, చర్నాకోలతో కొట్టారు కర్నూలులో మిమ్మల్ని బ్రాహ్మణులను చూడకుండా. నేను చాలా క్షమించాలి, బాధపడుతున్నాను. నేను కూడా ఒక అర్చన టికెట్ ఇవ్వలేదని కర్నూలులో బ్రాహ్మణులు చర్నాకోలతో శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడియండి. శ్రీకాంత్ గారు ప్లీజ్ ఆయన మాట్లాడండి. శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడివ్వండి. శ్రీకాంత్ గారు శిక్షించకుండా అదే చెప్తున్నారండి, అదే చెప్తున్నారు ఆయన. ఆగండి శ్రీకాంత్ గారు. అధికారులు మీ చేతిలో ఉన్నారు. అరే బాబు, మీ ఆపుపోయా కాసేపు చెప్పని ఎదురోడు. మీ చెప్తానే ఉంటే ఎట్లా? మీరు ఎవరింటారు మీ తినడానికి? ఇక్కడ చెప్పడానికి అవకాశం లేదా? అడుగుతానే ఉంటే ఇంకోరు మాట అక్కర్లేదు. మీరు బాధ్యత లేకుండా బిహేవ్ చేస్తాను, నాకు అర్థం కాలేదు. సార్, ఒకటి మిమ్మల్ని స్టేట్కి అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి తప్పు చేశారు, అరెస్ట్ చేసేయని అంటున్నారు. ఎస్, 2 నెలలుగా విచారించి 3 ప్రొఫెసర్లు కమిటీ వేస్తే రిపోర్ట్ వచ్చింది. దీన్ని ఫేక్ రిపోర్ట్ అంటున్నారు. మరి మీ రిపోర్ట్ ఇవ్వండి చూద్దాం. సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు ఏమన్నారు? ఇది ఫేక్ రిపోర్ట్ అంట. ఫేక్ వార్తలు, ఫేక్ ప్రచారానికి పరాకాష్ట జగన్మోహన్ గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం. మేము చేసింది ఫేక్ రిపోర్ట్ అయితే లా అండ్ ఆర్డర్ ప్రకారం, రకమైన బాడీ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల ప్రకారం చర్య తీసుకుంటాము. ఈ చర్య ప్రకారం శిక్ష చేస్తారు. విషయం తెలియకుండా వచ్చేయండి, లేపేయండి, దున్నేయండి అంటే ఇది రాజకీయ ప్రభుత్వమా? ఊరేసేయడానికి ఉన్న తర్వాతనే సీఎం గారు మాట్లాడారు.
ఆధారాలు ఏమండి, ఉన్న తర్వాత శ్రీకాంత్ గారు సీఎం మీకు గారు కొంచెం మాట్లాడారు. గుర్తుందా? నాకు ఎందుకు అర్థం లేట్ కాదు. చేస్తున్నారు? మీకు సీఎం గారి ఎన్నిసార్లు దగ్గర చెప్పాలి? అధికారం మీరు ఉంది. ఆలోచించరు మరి. శ్రీకాంత్ గారు లెట్ హిమ్ స్పీక్ అవుట్. ఇంకా ఆవిడ మాట్లాడాలి. కీర్తన్ గారు మాట్లాడాలి. శ్రీకాంత్ గారు ఏం ప్లీజ్. సార్ ఆయన వేరే శ్రీకాంత్ గారు. వేరే వాళ్ళు మాట్లాడినా శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడండి. ఇంకా ఆవిడ మాట్లాడాలి. మీరు మాట్లాడిన అంశాలు అట్లా వేరే వాళ్ళను మాట్లాడి కూడా మమ్మల్ని మాట్లాడించే పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. శిక్షులను దోషులను శిక్షించండి అని చెప్తున్నాం. శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడేది వినపడాలి కదా. శ్రీకాంత్ గారు ప్లీజ్ ఆయన మాట్లాడినివ్వండి. ఆయన మాట్లాడేది వినపడాలి. ప్రభుత్వం ఏం చెబుతుందో వినాలి. ప్రభుత్వం ఏం చెప్తుందో వినాలి. వాళ్ళ ప్రభుత్వ ప్రతినిధులుగా అక్కడ ఉన్నారు. అక్కడ వాళ్ళని మాట్లాడియండి. ప్రభుత్వం ఎంత క్లారిటీ ఉంది ఈ అంశం మీద మాట్లాడియండి. ఇంకా ఈయన మాట్లాడాలి, ఆమె కూడా మాట్లాడాలా. ఇంత దుర్మార్గంగా అడ్డం పెట్టి మాట్లాడితే నోరేసుకొని ఏం చెప్పాలి సార్? రైట్, చర్యల విషయానికి రండి. చౌదరి గారు చర్యల విషయానికి రండి. పీసీఆర్ శ్రీకాంత్ గారిని మ్యూట్ చేయండి. శ్రీకాంత్ గారిని మ్యూట్ చేయండి. చౌదరి గారు మీరు ప్రభుత్వ చర్యల గురించి మాట్లాడండి. ప్రభుత్వ చర్యలు ఒకటే సార్, రెండేళ్లలో సారీ 4 మా నెయ్యి కొనలేదని కర్ణాటక మిల్క్ ప్రొడక్షన్ చైర్మన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. 4 ఏళ్లుగా నేను నెయ్యి పంపించట్లేదు. మరి ఎందుకు పంపించలేదు? ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రకారం, ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం, అటానమస్ బాడీ ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం చట్ట ప్రకారం వాళ్ళు చర్యలు మొదలు పెట్టారు. ఇంకొక నెలలో ఎవరు తప్పు చేశారో పూర్తి రిపోర్ట్స్, ఇప్పుడు 2 రిపోర్ట్లు వచ్చాయి. ఇంకా అన్నప్రసాద రిపోర్ట్ రావాలి. ఈ 2 రిపోర్ట్స్ తీసుకొని ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. చౌదరి గారు మీకు ప్రశ్న. చౌదరి గారు మీకు ప్రశ్న. చర్యలు సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారి మీద, ధర్మారెడ్డి గారి మీద చర్యల సంగతి పక్కన పెడితే లడ్లు ఇమీడియట్ గా ఉపసంహరించడానికి మీకున్న అభ్యంతరం ఏంటి? సార్ ఒక మాట మంచి మాట ప్రశ్న. ఇప్పటి వరకు ఉన్న నెయ్యిని తీసుకొచ్చిన నెయ్యిని రీబ్యాక్ చేశారు. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా లడ్లు ఎక్కడికి పోనీయడం లేదు. ఏవి కూడా గతంలో చేసినవన్నీ కొండ మీద కూడా అమ్మమాకండి. కొండ మీద కూడా ఎందుకు అంటే సార్ ఇవి రీఫ్రెష్ చేశారు సార్. ఇప్పుడు ఖచ్చితంగా నందిని నుంచి వస్తా ఉంది. నందిని వాళ్ళే ఇస్తున్నారు. నందిని డైరీకి వచ్చిన ప్రసాదాలు సమర్పిస్తున్నారు. గతంలో వచ్చిన నెయ్యి కానీ వాడిన పదార్థాలు కానీ పక్కకు నెట్టేశారు, చేయట్లేదు. పోర్టు కూడా క్లీన్ చేశారు. నాకు తెలుసు ఆ విషయం. 906 మంది పనిచేస్తున్నారు పోర్టులో. వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా ఆపేయండి అని చెప్పారు. గతంలో వచ్చిన లడ్డు వాసన కానీ ప్రసాద వాసన తెలుసు కాబట్టి వాళ్ళందరూ మీరు అంటే దక్షత ఉంటుంది, వాళ్ళకి అన్ని తెలుసు కాబట్టి పద్ధతి ప్రకారం హిందూ ధార్మిక సంస్థలు జరగాల్సిన లడ్డూ పోటు పద్ధతి ప్రకారం పర్యవేక్షణలు చేస్తున్నారు. మీ ఊరికి ఇంకా కిచ్చపరిచే విధంగా చేయండి. కాబట్టి మనోభావాలు కాపాడడం మా ధ్యేయం. కీర్తన్ గారు మాట్లాడతారు. రైట్, కీర్తన్ గారు 2 ప్రశ్నలు అండి మీకు. మనం రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేస్తా ఉన్నాం, గూండా యాక్ట్ తీసుకొస్తా ఉన్నాం, అవన్నీ జనం మర్చిపోతే ఇప్పుడు లడ్డూ వచ్చింది. మరి లడ్డూ పోటులో ఇంత దారుణం జరిగి ఇది కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం. తిరుమల వెంకన్న ప్రతి ఇంటి దైవం హిందువులు అయితే ముందర ఫస్ట్ ముద్ద ఆయనకే పెడతారు. అంత నమ్మకం ఉన్న దేవుడికి ఇంత అపచారం జరుగుతుంటే మరి మీ చర్యలు ఏవండి? సార్ అప్పటి నుంచి శ్రీకాంత్ గారు ఒకటే మాట ప్రస్తావిస్తూ ఆరోపణలు వేళ్ళని మాపైన చూపించి మాట్లాడుతున్నారు. మీకు ఒక క్లారిటీ రావాలి శ్రీకాంత్ గారు. అక్కడ వర్క్ చేసిన ఎంప్లాయీస్ ని ఎవరూ తప్పుపట్టట్లేదు. ఈ అసాంఘిక కార్యక్రమం చేసే విధంగా ఇటువంటి అవినీతికి పాల్పడిన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారు, అంటే ఎవరైతే ఉన్నారు అక్కడ సభ్యులు, చైర్మన్ గారు కావచ్చు, ఆయన కింద ఉన్న ఇటువంటి టెండర్లు పాడిన వాళ్ళందరినీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనే వాదన మేము చెప్తున్నాం. కానీ అక్కడ పనిచేస్తున్న సిబ్బందిను, అక్కడ ఎవరైతే ఈ వంటశాలలో పనిచేస్తున్నారో వాళ్ళు తప్పు చేశారని కాదు. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే నెయ్యి వాసన మారినప్పుడు ఐడెంటిఫై చేయాలి కదా. ఒకవేళ ఐడెంటిఫై చేసి చెప్పినా కూడా వీళ్ళు యాక్షన్ తీసుకోక వీళ్ళు బెదిరించారేమో. అండ్ వన్ మోర్ థింగ్ సార్, వాసుదేవన్ గారికి కానీ వీక్షకులకు కానీ అలాగే శ్రీకాంత్ గారికి గారు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను సార్. మీరేమంటున్నారంటే ఇది మీ ప్రభుత్వంలో ఉన్న గీ, మా ప్రభుత్వంలో గీ కాదు సార్. జూన్ 4వ తేదీ భూమన కరుణాకర్ రెడ్డి గారు రిజైన్ చేశారు. జూన్ 4th భూమన కరుణాకర్ రెడ్డి గారు రిజైన్ చేస్తే 15th కొత్త ఈవో గారిని అపాయింట్ చేశాం. దాని తర్వాత మీరు గమనిస్తే జూలై 17th ఇదే రిపోర్ట్ ని మనం గీ మీద ఒక టెస్ట్ కి పంపించాం ఎన్డీడీబీకి. అది 24th మనకు రిపోర్ట్ వచ్చింది సార్. 24th బోర్డ్ డిజాల్వ్ చేశాం. దాని తర్వాత మీరు గమనిస్తే ఆగస్టు 28th నుంచి మళ్ళీ మనకు గీ వస్తా ఉంది నందిని నుంచి. అట్ ప్రెసెంట్ ఉన్న గీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీళ్ళు చైర్మన్ గా ఉన్నప్పుడు వాడిన గీ కాదు. ఇప్పుడు మనం 28th నుంచి మళ్ళీ మనం కాంట్రాక్ట్ ని నందినికి ఇచ్చాము. అంటే ప్రక్షాళన ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు భక్తులకు అందుతున్న లడ్డు
పాత నెయ్యితో చేసిందా, కొత్త నెయ్యితో చేసిందా? కల్తీ నెయ్యితో చేసిందా? కొత్త నెయ్యితో చేసింది. నేను పేపర్ ఆర్టికల్స్ మీకు ఆ రోజు పంపిస్తాను. కర్ణాటక నుంచి మనకు అగ్గి వచ్చింది, అక్కడ మినిస్టరే దాన్ని ఇది ఆథరైజ్ గా పంపించున్నారు సార్. ఆ పిక్చర్ నేను పంపిస్తాను, ఇండియా టుడేలో పడి ఉంది. సో దయచేసి ఇటువంటి ఫేక్ ప్రచారాలు అయితే ఎవరు చేయకండి వైసీపీ నుంచి. ఈ గీ ఏదైతే మేము టెస్ట్ పంపించామో అది మీ ప్రభుత్వంలో మీరు కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు తయారు చేసిన గీతో చేసిన లడ్డు. అట్ ప్రెసెంట్ August 28 నుంచి ప్రెసెంట్ గవర్నమెంట్ లోకి వచ్చిన నందిని కాంట్రాక్ట్ ఇచ్చి నందిని ద్వారా వచ్చిన గీతో మీరు చూస్తున్నది ఇది ప్రెసెంట్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ గా నందిని కాంట్రాక్ట్ ఇచ్చిన గీతో వచ్చిన లడ్డూస్ ఇప్పుడు అందుబాటులో ఉన్నవి. ప్రక్షాళన మొదలైంది, ఆ గీ అయితే కాదు. అండ్ అలాగే ఏదైతే పాతది ఉందో పాత వాళ్ళను కఠినంగా శిక్షించండి అనే చెప్తున్నాము. దానికి ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవడం లేదు అని చెప్తున్నారు. అయిపోయింది, ఆల్రెడీ రిపోర్ట్ వచ్చింది కదా, వాళ్ళిద్దరూ రెడీ ఉన్నారు కదా. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం ఆమెను మాట్లాడియండి. శ్రీకాంత్ ఆమెను మాట్లాడియండి సార్. ఇదోండి సార్, పక్కా పేపర్ ఆర్టికల్ తో సహా మేము చూపిస్తున్నాము, పక్కా పేపర్ ఆర్టికల్ తో చూపిస్తున్నాం. ఇది August 28 ఏదైతే మన కర్ణాటక నుంచి వస్తున్న గీ, సిద్ధయ్య గారు అక్కడ ఉన్న మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు ఫ్లాగ్ ఇచ్చేసి మరి ఆ గీని ఇక్కడికి పంపేస్తున్నారు సార్, తిరుమలకి. సో ఇది పేపర్ ఆర్టికల్ ప్రూఫ్, మేము మాట్లాడుతున్న మాటలు కాదు. కాబట్టి దయచేసి శ్రీకాంత్ గారు మీరు ఏదైతే అంటున్నారో అంతకన్నా ఎక్కువ ఆవేదన హైందవ ధర్మాన్ని పాటించే మాకు, తిరుమల వెంకటేశ్వర నమ్ముతున్న మాకు కూడా ఉంది. వీళ్ళు ఎవరు తప్పులు చేశారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షలు పడతాయి. ఆన్ డేట్ ఖచ్చితంగా అవ్వాలి అంటే మీలాగా ఫేక్ కేసులు మేము పెట్టలేం కదా సార్. పూర్తి ఎంక్వైరీలు జరగాలి, ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఎంత పెద్ద వాళ్ళ హస్తం దీంట్లో ఉందో అందరినీ ఒకేసారి దీని మీద శిక్షలు ఇంప్లిమెంట్ చేసేలాగా చేస్తాము. ఈ రోజు ఇది బయట పెట్టిన వాళ్ళము వెంటనే ప్రక్షాళన చేసిన వాళ్ళకి అద్దెగా చేయడము. దయచేసి మీరు మాజీ చైర్మన్ మాత్రం సపోర్ట్ చేయకండి. రైట్, ఫైనల్ గా మన కృష్ణాంజనేయులు గారు ఆడారు. కృష్ణాంజనేయులు గారు వినిపిస్తోందా? ఒక నిమిషం శ్రీకాంత్ గారు ఒక నిమిషం ఉపేక్షించే ప్రసక్తి లేదు. రైట్, కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు. పీసీఆర్ శ్రీకాంత్ తొందరగా దోషులను శిక్షించాలి. కృష్ణాంజనేయులు గారు ఓకే, కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు. శ్రీకాంత్ గారు ఒక నిమిషం. వాసుదేవన్ గారు క్షమించాలి, నాకు వేరే డిబేట్ ఉండటం వల్ల వేరే దానికి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ ఒక అంశం ఏంటంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు, అప్పుడు ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నది ఏంటి? దీంట్లో నిగ్గు తేల్చమని అడుగుతున్నారు. నిగ్గు తేల్చడానికి దీంట్లో తప్పు జరిగి ఉంటే, ఒకవేళ లడ్డూ ప్రసాదంలో గిన ఈ జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు గిన వాడారు, అది గిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి సంబంధించినటువంటి వాళ్ళ తప్పు అని గిన అనుకుంటే, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు దీని మీద సిబిఐ విచారణకు కానివ్వండి, అదే విధంగా అవసరం అనుకుంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించవచ్చు అండి. ఇది చాలా తీవ్రమైనటువంటి నేరం, ఇది ఘోరము, అంతే కదా. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో పాటుగా అవసరమైతే ఈ సనాతన ధర్మాన్ని పాటించేటువంటి భక్తుల మనోభావాలు కాపాడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చిన్నజీర స్వామి లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైతే ఉన్నారో, కొంతమంది పూజారులకు సంబంధించినటువంటి వాళ్ళను కూడా ఆ కమిటీలో పెట్టి నిజాన్ని నిగ్గుదేల్చమనండి. నిగ్గుదేల్చి భక్తుల మనోభావాలను కాపాడమని చెప్పండి. అది కదా ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి పని. దీన్ని రాజకీయ పరమైనటువంటి విమర్శల కింద ఎందుకు చేస్తున్నారు? మీరు గమనించండి ఒకసారి వాసుదేవన్ గారు, టీటీడీని కేంద్రంగా చేసుకుని రాజకీయం అనేటువంటిది ఇద్దరు చేస్తున్నారు, ఇద్దరు చేశారు కూడా. మీరు 2019 ఎన్నికలకు ముందు పింక్ డైమండ్ కు సంబంధించినటువంటి అంశం వైసీపీ తీసుకొచ్చింది. 2019లో అధికారంలో వచ్చారు వాళ్ళు, టీటీడీలో వాళ్ళే చైర్మన్ అయ్యారు. తర్వాత గవర్నమెంట్ వచ్చింది, ఎక్కడైనా పింక్ డైమండ్ కు సంబంధించినటువంటి ఆరోపణ మీరు ఏమైనా నిగ్గు చేశారా? ఉందా అసలు? అది లేదు కదా. అప్పుడు రాజకీయంగా వాడుకున్నారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు ఈ రాజకీయం చేస్తారు? ఇంకొక కీలకమైనటువంటి అంశం అండి, ఇందాక వాసుదేవన్ గారు మన డిబేట్ లో కూడా చర్చ వచ్చింది కదా, ఇదే లడ్డూల్ని మొన్న రామ మందిరానికి సంబంధించినటువంటి అయోధ్య రామ మందిరానికి కూడా లడ్డూలు పంపించారు అని అంటే ఇంతకన్నా అపవిత్రం ఇంకేమన్నా ఉందా? మరి కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలా అక్కర్లేదా? మరి వాళ్ళు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయడానికి వాళ్ళు రెడీ అవటం లేదు? సిబిఐ ఎంక్వైరీ ఇంకోటి సిట్టింగ్ జడ్జితో అయినా వేయించండి. ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కదా. ఇది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అంశం కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మరి ఎందుకు చేయటం లేదు? ఇది రాజకీయపరమైనటువంటి అంశంగా ఎందుకు దీన్ని వాడుతున్నారు? ముఖ్యమంత్రి ఆ రోజున ప్రకటన చేయటమే
ఇది బాధ్యతారహితమైనటువంటి ప్రకటన అండి. అంటే అప్పటికే చర్యలు తీసుకొని ఉండాల్సింది, అసలుకి చర్యలు తీసుకోకుండా ఒక ప్రకటన చేసేసారు, ఇప్పుడు రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా ఎన్డీడీబీకి సంబంధించిన నివేదికలు. నాకు తెలిసి అయితే ప్రభుత్వం రిలీజ్ చేసిందా ఈ ఎన్డీడీబీ నివేదికలు? నాకైతే నేను గమనించలేదు. ఎవరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆన వెంకటరమణారెడ్డి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇది రిలీజ్ చేస్తాడు. ఏం టీటీడీ ఈవో వాళ్ళు కదా రిలీజ్ చేయాల్సింది, ప్రజెంట్ ఈవోలు వాళ్ళు రిలీజ్ చేసి ఇదిగోండి ఇవి తేలి ఇవి వీటి మీద ఈ చర్యలు తీసుకున్నా ఇవి చెప్పాల్సినటువంటి అధికారికంగా కదా ఇది చెప్పాల్సింది. అధికారికంగా చెప్పటం లేదు అని అంటే రాజకీయంగా మాట్లాడుతున్నారు అంటే, రాజకీయంగా ఈ రోజున వెంకటేశ్వర స్వామి యొక్క అంశాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఇది తప్పా కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది. అందరూ నమ్ముతున్నాం కూడా. ముఖ్యమంత్రి అంటే బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారంటే నిజమే అయి ఉండొచ్చు కూడా అని నమ్ముతున్నాం. నిజమే అయి ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? ఇప్పటికే ఎందుకు చర్యలు తీసుకొని ఉండలేదు? ఇది చెప్పండి. ఈ మీరు దోషులు అవునా కాదు? వైసీపీ ఆరోపణ చేస్తుంది. జూలై 12వ తారీఖున పంపించినటువంటిది 23వ తారీఖున వచ్చినటువంటి, అప్పటికే నెల అయింది మీ ప్రభుత్వం వచ్చి. మీరు సేకరించినటువంటి నెయ్యిలోనే ఈ విధమైనటువంటి కల్తీ వచ్చిందని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. మరి నిగ్గు తేలాలి కదా, దీని మీద వేయండి. సిట్టింగ్ జడ్జిలతో మొత్తం దర్యాప్తు జరిపించి వాస్తవాలు తెలియజెప్పండి. వాస్తవాలు తెలియజెప్పాల్సింది ఎవరికి అనంటే కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులకి, వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇప్పటికీ కూడా అధికారికమైనటువంటి ప్రకటన ఎందుకు చేయటం లేదు ఈ లడ్డూల ఉపసంహారానికి సంబంధించినటువంటి విషయాలు? అంటే మీకు దీని మీద సీరియస్నెస్ అనేటువంటిది లేదా? లేదు అని అంటే భక్తుల మనోభావాలను కాపాడాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. రైట్, థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు, శ్రీకాంత్ గారు, చౌదరి గారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన స్టేట్మెంట్ ఒక పక్క ఉంది.